ఉత్తర హిందూ దేశంలో ఉన్నది ఇక్కడ మనవాళ్ళు మాట్లాడుతుంటున్నారు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు పటిక బెల్లం కూడా తీసుకెళ్ళమంటారు దేనికండి అని అడిగారు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఆడపిల్ల ఇంటికి వెడితే అసలు ఎంతమంది వెళ్ళాలో తెలిసిన? 7 మగవాళ్ళు, ఒక స్త్రీ వెళ్ళాలి నియమం. 7 మగవాళ్ళు ఎవరెవరు ఉండాలో తెలుసురా? ఒకడు వైద్యుడు కావాలి, ఒకడు కార్తాంతికుడు కావాలి, ఒకడు జ్యోతిష్కుడు కావాలి, ఒకడు సామాజిక శాస్త్రవేత్త కావాలి. ఇలాంటి వాళ్ళు. ఎందుకని? ఆ ఇంట్లోకి అడుగు పెడుతుండగానే ఇంటి వాతావరణం జ్యోతిష్కుడు చూసి భవిష్యత్తు చెప్పగలిగి ఉండాలి. అమ్మాయి నడిచి వస్తుంటే ఆకారాన్ని, నడకని బట్టి ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని చెప్పాలి వైద్యుడు అన్నవాడు. ఇలాంటివి రకరకాలున్నాయి, పేర్లు చెప్పట్లేదు నేను. మరి ఆడవాళ్ళు కూడా వెళ్ళాలండి ఒకళ్ళు. ఎందుకండి? ఆ ఇంట్లో ఆడ్ పెత్తనం ఉందా, ఆడ పెత్తనం ఉందా చూడడం కోసం వాళ్ళు అవసరం. మీకు అనుమానమా? అయితే పార్వతీ కళ్యాణం కోసం మాట్లాడడానికి శివుడు పక్షాన్ని ఎవరు వెళ్ళారండి? సప్తర్షులు, అరుంధతీదేవి వెళ్ళారు. గమనించండి, ఇది మనుధర్మ శాస్త్రంలో ఉంటుంది. మరి రామాయణంలో లేరు కదండి. రామాయణంలో కూడా ఉన్నారు, మనకి తెలియదు, కథలు చదవాలి. అది కాకపోతే అమ్మాయి రాగానే అమ్మాయి ముందు పళ్ళెల్లో కొన్ని వస్తువులు పెట్టాలి. ఒకటి ఏమిటంటే నూతన వస్త్రాలు, పుష్పములు, విభూది, నేలమట్టి, తులసి మట్టి, బూడిద 4 రోడ్ల మధ్య ఉన్నది, ఒక బంగారు ఆభరణము, ఇలాంటి ఒక 11 వస్తువులు పెట్టాలట. ఆ పిల్ల చూపు మొదటగా దేని మీద పడిందో దాన్ని బట్టి ఆ అమ్మాయి ప్రవర్తన చెప్పొచ్చుట. ఎందుకని? నగల మీద పడింది అనుకోండి, ఒంటినా నగలు దిగేసి నేను కొప్పలో కూర్చుంటుంది ఆవిడ, అంతే. అలా కాకుండా ఏమిటి బూడిద ఎక్కడిది, ఏ రోడ్డు మీద్ది అంటే కొంపలో ఉండదన్నమాట, రోడ్డే తిరుగుతుంటుంది. ఇది పద్ధతి గుర్తుపట్టేస్తారు. అలాంటి వాటిల్లో పటిక బెల్లం కూడా ఒకటి. మామూలు బెల్లం పెట్టకూడదా? పెట్టచ్చు. పటిక బెల్లం చూస్తే కఠినంగా అనిపిస్తుంది, తెల్లగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. ముక్క కొట్టే కొద్దీ ప్రతి ముక్కలోంచి 5-6 ముక్కలు కొత్త కొత్త వస్తూనే ఉంటాయి. అంటే పటిక బెల్లం దేనికి సంకేతం అన్నమాట? కుటుంబానికి సంకేతం. కుటుంబం అంతా ఒక్కలాగే ఉండాలి. అది దాంట్లో విభాగాలు వస్తాయి, మాటలు వస్తాయి, ఇబ్బంది లేదు. లేదండి ఆనందంగా ఉందాం, విడిపోతాం, శుభ్రంగా ఉంటాం, ప్రతి దాంట్లో తీయదనే ఉంటుంది. మళ్ళీ బెల్లంలో అలా ఉంటుంది, బెల్లంలో వేరేలా ఉంటుంది. ఇది అందుకని పటిక బెల్లం తీసుకెళ్ళమంటారు. అంతేకాదు పటిక బెల్లం అన్నది దిష్టి దోషం పోవడానికి ఉపయోగిస్తుంది. ఇప్పటికి కూడా పటిక మాత్రమే కాకుండా పటిక బెల్లం ముక్కను కూడా నైవేద్యం పెట్టిన తర్వాత తెల్లటి గుడ్డలు, పసుపు గుడ్డలు కట్టి అటక మీదైనా పెడతారు, లేకపోతే గుమ్మానికైనా వేలాడదీస్తారు. కొన్ని ప్రాంతాల్లో మరి పెద్ద మనిషి ఎంతమంది చెప్తారో మాకైతే తెలియదు. ఇది పటిక బెల్లం. అలాగే చంటి పిల్లలకి ఏమన్నా తినిపించాలన్నా తాగించాలన్నా బెల్లము కంటే పటిక బెల్లం పొడి మాత్రమే ఇస్తుంటారు. అంటే శుభకార్యం సక్రమంగా జరగాలి అని చెప్పడానికి శర్కర అని పేరు పటిక బెల్లాన్ని అంటారు. దాన్ని మిశ్రీ అంటారు మనవాడు బాబు. సరే ఇబ్బంది ఏం లేదు, వాతావరణం ఊళ్ళని బట్టి మారుతుంటుంది అదనమాట. అందుకని ఇది. అయితే బెల్లం ఎందుకు పట్టుకెళ్ళకూడదండి? బెల్లము తయారు కావాలంటే మనము తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి, అవి దాంట్లో కలుస్తాయి. ఒక్కసారి బెల్లం ఉండే చోటకి వెళ్ళండి, బెల్లానికి ఆ రూపు రావాలంటే దాంట్లో ఏం కలుపుతారో చూసుకోండి వెళ్ళి. ఇప్పుడు చెప్తే నన్ను తిడతారు మొత్తం షాపుల వాళ్ళందరూ కూడాను. అందుకని బెల్లాన్ని వినియోగించరు అక్కడ, పటిక బెల్లాన్ని మాత్రమే వినియోగిస్తారు. ఇది మనకి మనుధర్మశాస్త్రంలో, ఇతర ధర్మశాస్త్రాల్లో ఉంది. వీరమిత్రోదయం అనే గ్రంథం దొరకటం లేదు ఇప్పుడు. అది 12 వాల్యూములది. దాంట్లో కూడా బాగా చెప్పారు. అంటే రాబోయే అమ్మాయి, అందుకోబోయే కుర్రాడు, వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమిటి? అబ్బాయి కుటుంబమే కాదు, అమ్మాయి తల్లి వంకవారు, తండ్రి వంకవారు, అబ్బాయి 3 కుటుంబాల కలయిక. అది బాగుండాలని చెప్పడానికి పటిక బెల్లము. అది సంగతి. స్వస్తి.